రామన్ గారు ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి పట్ల మీ సీనియర్ మంత్రులే, ఎందుకంటే నేరుగా ఆయనకి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది, ఎంపీగా పనిచేసిన అనుభవం తప్ప కనీసం మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు. మేము ఒక్కొక్కళ్ళు ముఖ్యమంత్రి స్థాయి నాయకులు అని చెప్పి మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లే పేర్లు చెప్పండి, వరుసగా 10 పేర్లు చెప్తాను. వాళ్ళందరూ ఫీల్ అవుతున్న మాట నిజం కాదా? అదే మీ ప్రత్యర్థి పార్టీలకు బలం కాదా? మీ పార్టీల నాయకుల్లో ఉన్నటువంటి అసహనం. ఎందుకంటే సీఎం ఎంపిక సందర్భంలో జరిగినటువంటి చర్చలు రచ్చలు ఆల్రెడీ మనం చూసాంగా. ఇప్పుడు ఈ విధంగా చెప్పాలంటే ఆ పార్టీ గురించి కానీ ఈ పార్టీ గురించి కానీ ఆ నాయకుల గురించి కానీ ఈ నాయకుల గురించి కానీ ఎన్నో పేపర్లు ప్రకటనలు మీటింగ్లలో మాట్లాడాలి ఎన్నో ఉన్నాయి. అది చెప్తే జుగుప్సాకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి మా పార్టీ నాయకత్వం అంతా కూడా మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం లోపల మేమంతా కూడా ఏకాభిప్రాయంతోన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఆయనను పీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఏకాభిప్రాయంతో మేము చేసుకున్నాం. కాబట్టి మేము ఒక పటిష్టమైన ప్రణాళికలతో ప్రజలకు హామీలు ఇచ్చినాం, నెరవేర్చే దిశ లోపల మేమున్నాం. కాబట్టి మా దగ్గర ఎవరో కాంగ్రెస్ పార్టీలో పెద్దలు రోసయ్య గారు బతుకున్న రోజుల్లో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, మా పార్టీలో కొద్దిగా ప్రజాస్వామ్యం మోతాదుకు మించి ఉంటుంది అని చెప్పి. ఆ ప్రజాస్వామ్యం మోతాదుకు మించి ఉన్న వ్యవహారమే ఇప్పుడు మీ పాలిట పెద్ద శాపంగా మారి ఎవరికి వాళ్ళు తలదిక్కుపోయే ప్రమాదం కూడా లేకపోలేదా? అది కొంతమంది ఆ విధంగా అన్వయించుకుంటారు, కొంతమంది అదే మాకు బలహీనత అని కూడా కొంతమంది అంటారు. కాబట్టి మేము రెండింటి కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. ఎక్కడ కూడా దానికి అదే లేదు. ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం స్పష్టంగా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 31 మంది శాసనసభ్యులను చేర్చుకున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం లోపల మా ప్రభుత్వాన్ని కూలగొట్టి బీజేపీ ప్రభుత్వం అనేది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ విధంగా ప్రభుత్వాలను బుద్ధి చెప్పి మూడు నాలుగు ఏళ్ళు కాకముందే వీళ్ళని ఎవరు కూడా చాలా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇప్పుడు ప్రత్యేకంగా మహిళలంతా కూడా ఒక వర్గంగా తయారవుతున్నారు. ఆ వర్గం ఈ వర్గం ఆ కులం కాదు. బీజేపీ ఓపెన్ గా చెప్తుంది, బీజేపీ ఓపెన్ గా థ్రెటన్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ప్రస్తుతానికి నేనేమంటున్నా అంటే ఒక్కసారి ఈ వేదిక ద్వారా ఈ డిబేట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సీనియర్ మంత్రులందరికీ చెప్తున్నా, దయచేసి వచ్చేమంటారా పార్టీలకు అతీతంగా మీరు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అన్న ఒక 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు అలా అనలేదే చెప్పిందని ఒక్క నిమిషం. అది దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, దొరికినోడు దొరికినట్లు దోసుకపోకండి, 33 జిల్లాలకు సమాన అవకాశాలు ఇవ్వండి అభివృద్ధిలో. వ్యక్తిగత స్వార్థంతో ఉదాహరణకు ఇప్పుడు మా వాళ్ళే అంటున్నారు ప్రజలు, మీరు ముఖ్యమంత్రి అయితే మా కాన్స్టిట్యూన్సీకి 1500 కోట్లు అవుతాయని. ఇట్లాంటి వ్యత్యాసాలు చేయకండి. తెలంగాణలో అందరు సీనియర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇంకా ఎవరైనా ఉంటే వేరే కోమటిరెడ్డి గారు ఫస్ట్ రోజే 100 కోట్లకు రోడ్డు విస్తరణ పెట్టుకున్నాడు. ఎవరు పడితే వారు దోచుకపోతే మాకు బ్యాక్వర్డ్ ప్రాంతం 33 జిల్లాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం ఏమైనా విమర్శిస్తున్నాం, అది ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ సోదరుడు చెప్పినట్లు వాళ్ళకు గుణపాఠమో ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. మీరు దయచేసి ఈ మీరిచ్చి మీరు ఇట్లా తేడాలు చూపించి మళ్ళీ కుమ్ములాటలు పెట్టి మీ ప్రభుత్వం అందరినీ సమానంగా చూడండి, అభివృద్ధిలో సమానంగా చూడండి. ఇది నా ప్రార్థన అనుకోండి. కాదు రాకేష్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఉండాలని దీవిస్తున్నట్టే మళ్ళీ కింద ఆల్రెడీ ట్యాగ్ లైన్లు కండిషన్స్ అప్లై చేస్తున్నారు కదా. చెప్పండి ఒక నిమిషం ప్రభాకర్ జాగ్రత్తగా తొందరగా మనకి ఎందుకు ఆల్రెడీ చేయాల్సిన పనులు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది కదా. తెలంగాణ మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు నా ద్వారానే మేము ఏం చేయబోతున్నాం 5 సంవత్సరాలు అన్నది నాకు ప్రణాళిక ఇచ్చి నన్నే సభలో చెప్పమని చెప్పారు. ఎందుకంటే నేను సీనియర్ శాసనసభ్యుని, గతంలో సిఎల్పి సెక్రటరీగా ఉన్నాను. నా యొక్క నోట్స్ లోపల సీఎం గారు అప్రూవ్ చేసిన నోట్స్ అది. దాంట్లో ఏం చెప్పినంటే అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేస్తాము. వినండి. ఇప్పుడు కొడంగల్ అభివృద్ధి చేయాలని కొడంగల్ ఏం చేశారు? చక్కగా మాట్లాడుకుందాం, కంగారు లేదు. కానీ అసలు ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేయడమా
ఉన్న ప్రభుత్వంలో కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యేని ఫిరాయించి పక్క పార్టీ నుంచి తెచ్చుకోవడం వాళ్ళు కదా వాళ్ళు జరుగుతుంది రాజకీయం ఇక్కడ. Option 3. ప్రభాకర్ గారు ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ ఓపెన్ గా మాట్లాడుతుంది, కానీ బీఆర్ఎస్ పైకి మాత్రం 5 ఏళ్ళు ఉండాలనుకుంటుంది, లోపల మాత్రం రేపు లోక్సభ ఎలక్షన్స్ నిజంగా కూడా పాలిటిక్సే మాట్లాడాలని అనిపిస్తే ఇప్పుడు జరుగుతుంది అదే సార్. అదే అంటున్నాను, కాంగ్రెస్ కోసం మాట్లాడాల్సింది మేము కొత్తగా చేయాల్సిన అవసరం లేదండి, ఇంకోరు చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్షణం ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో చూసినాం, జాతీయ స్థాయిలో చూసినాం, ఇక్కడ చూసినాం. అసలు ముఖ్యమంత్రి ఢిల్లీకి వేచేలోపు ముఖ్యమంత్రులు మారినటువంటి సందర్భాలను చూసినాం మనం. ఎప్పుడు కేంద్ర నాయకత్వం వద్దనుకుంటే, ఒకవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాన్ కోఆపరేషన్ ఉంటే సరే అన్నకు ఇంటాక్ట్గా ఉండాలి, ఆయన ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి మా కాంగ్రెస్ ఉండాలని కోరుకోవచ్చు. కానీ ఉన్నటువంటి వాళ్ళ గ్రూపులు ఎన్ని, ఒక్కొక్కరికి 15 మంది నాకున్నాయి అంటున్నారు, 7 మంది నాకున్నారు అంటున్నారు. ఇటువంటి పెద్ద పోరాటం నడుస్తూ ఉంది. అందులో ఆ పోరాటం నడుస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కొత్తగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తగా వచ్చినాడు. ఆయన అందులో చంద్రబాబు నాయుడు గారి శిష్యుడుగా ఇప్పటికీ బాగా అందరిలో ఆయన ఎండార్స్మెంట్ అయినటువంటిది. సో అటువంటి వ్యక్తిని ఎంత మేరకు నడవనిస్తారు, ఎన్ని రోజులు ఆయన నడవనిస్తారో చూడాలి.